ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवती नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అయితే మన గతవారం మనం చర్చించిన విషయం ఈ శరీరము ఎవరిది ప్రాపర్టీ, ఈ శరీరంపై హక్కు ఎవరిది, ఎవరిది హక్కు పరిశీలిస్తే ఎందరితో హక్కు ఉంటుంది? 8 ఎందరో చెప్తారు ఈ శరీరంపై హక్కు నాది, ఈ శరీరంపై హక్కు నాదని. చెప్పేవాళ్ళు ఎవరు? ఫస్ట్ అన్నదాత ఎంప్లాయర్, వాళ్ళు నా వ్యక్తి, అవును కదా. ఫస్ట్ అన్నదాత, రెండోది నాది నేను, రెండోది. మూడోది తండ్రి, నాలుగోది తల్లి, ఐదోది ముత్తతాత, ఆరోది కొడుకు. తర్వాత గత వారం ఎవరైనా వచ్చారో వాళ్ళకి ఎందరో గుర్తుందో. ఫస్ట్ అన్నదాత, రెండోది తను, మూడోది తండ్రి, నాలుగోది తల్లి, ఐదోది ముత్తతాత, తల్లి వాళ్ళ తండ్రి. వీళ్ళందరూ హక్కు చూపెడతారు మాదని. దాని తర్వాత ఆరోది ఎవరైతే ఆ వ్యక్తిని బానిసలాగా బలవంతంగా పెట్టుకుంటాడు, యజమాని. దాని తర్వాత మనని కొనుక్కున్న వ్యక్తి, ఇంకా చివరికి కొడుకు, దాని తర్వాత అగ్ని అంటే నాది. చివరికి హక్కు చూపెట్టేది ఎవరు? అగ్ని హక్కు చూపెడుతుంది. బ్రతుకున్నంత వరకు ఎందరో అనొచ్చు నాది నాది నాదని, కానీ చివరికి అగ్ని ఉంటుంది మీరు ఎవరిది కాదు నాది. దాని తర్వాత ఎవరు హక్కు చూపెట్టేది ఉంటారా? ఫైనల్ హక్కు చూపెట్టే వ్యక్తి ఎవరు? అగ్ని. నాది స్వాహ, దీన్ని నేను నిందిస్తా. కానీ వాస్తవంగా ఎవరిది? దానిపై అందరిది సమానమైన హక్కు ఉంటుంది. అందరిది సమానమైన, ఎందరో హక్కుదారులు ఉంటారు నాది అని చెప్పుకునే వాళ్ళు, కానీ అందరికీ సమానంగా హక్కు ఉంటుంది. ఎందుకు?
ఎందుకంటే వాస్తవంగా ఈ శరీరం ఈ దేహం అన్నది ఒక సమయంలో లేకుంటే ఒక సమయంలో అది వ్యక్తమవుతుంది, కనబడుతుంది, దాని తర్వాత మళ్ళీ అవ్యక్తమైపోతుంది. అవునులే. కనుకనే అందరిది దానిపై సమానమైన హక్కు ఉంటుంది. వాస్తవంగా ఈ దేహము ప్రకృతి నుండి భౌతికమైన అంశాలతో ఈ శరీరం తయారవుతుంది. పంచమహాభూతాలతో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది బయట ఉన్న ప్రకృతిలో 5 ఉన్నాయి. ఈ శరీరం ప్రధానంగా తయారైంది. చివరికి ఈ మళ్ళీ పంచమహాభూతాల శరీరము కలిసిపోతుంది. కనుకనే వాస్తవంకు ఎవరికైతే ఈ జ్ఞానం ఉండదో ఈ దేహము ఇది ఒక టెంపరీ స్థితి. ఈ దేహం అనేది ఒక టెంపరీ అశాశ్వతమైన అనిత్యమైన స్థితి ఉంది. కానీ దాని వల్ల ఉంటుంది ఇది పర్మనెంట్గా ఉంటుంది. పర్మనెంట్గా ఉండి అందరు దీనిపై హక్కు చూపే ప్రయత్నం చేస్తారు. ఆ హక్కు చూపే శరీరం కూడా టెంపరీ. అవును లేదా? ఎవరికి హక్కు చూపెడుతుండ్రో అది తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదాత కానీ, ముత్తాత కానీ, యజమాని కానీ, కొడుకు కానీ, అవన్నీ టెంపరీ. హక్కు చూపెట్టే వాళ్ళు టెంపరీ. ఇంకా ఎవరికి హక్కు చూపెడుతుండ్రో వాళ్ళు టెంపరీ. కనుకనే కేవలం మూర్ఖుడైన వాడే, అయితే మూర్ఖుడు ఉంటాడో వాడే ఈ శరీరం ఎవరిది కాదు, ఇది కేవలం నా ఒక్కొంది మాత్రమే భావిస్తాడు. ఈ శరీరము ఎవరిది కాదు, నా ఒక్కొందే అని ఏమిస్తాడు, దాన్ని వాడు పోషించడానికి, దాన్ని కాపాడడానికి వాడు పాపకర్మలు చేస్తూ ఉంటాడు. కొంచెం కూడా జ్ఞానం ఉంటుంది వానికి. ఈ శరీరము నువ్వెంత కాపాడే ప్రయత్నం చేసినా, దాన్ని ఎంత పోషించే ప్రయత్నం చేసినా, దాన్ని ఎంత బలిపించినా ఒక సమయంలో ఏమిటది, అది మళ్ళీ ప్రకృతిలో కలిసిపోదే. ఇప్పుడు నేను కరీంనగర్ వెళ్తూ ఉంటే కోర్టులోకి వెళ్ళి వస్తే ఎన్నో ఊర్లు వస్తాయి, గ్రామాలు వస్తాయి, ఎన్నో సిగ్నల్స్ వస్తాయి. ప్రతి ఒక్క సిగ్నల్ మీద ఎన్నో ఫోటోలు చిన్న ఫ్లెక్స్ పెడుతూ ఉంటారు. ఆశ్రమం ఇవ్వాలి, ఇంకా శ్రద్ధాంజలి అని మీరు చూసి ఉంటారు. ఇక్కడ ఫోటో చూస్తే ఎంతో వెరైటీ ఉంది. పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడు, బాలుడు, యువతలు, ముసలోడు, బక్కోడు, దొడ్డోడు, కర్రోడు, తెల్లోడు అందరు ఉంటారు. కానీ అందరిది గతి ఒక్కడే. కోర్టులలో ఎన్ని ఫ్లెక్స్ పెట్టినా, ఎందరికి ఫ్లెక్స్ పెట్టినా, ఏ ఆడకట్టు ఏ ముందుకు నచ్చినా కానీ అందరిది ఒక్కడే గతి. నది పక్కన ఉన్నా అవును లేదా? అందరు అక్కడికి ఇప్పుడు ఫైన్. గ్రామం ఉందను వాళ్ళ డెస్టినేషన్ ఫిక్స్, ఒరిజిన్ ఫిక్స్ లేకపోవచ్చు కానీ డెస్టినేషన్ మాత్రం అందరిది ఫిక్స్. జీతాంతము ప్రతిరోజు ఆ డెస్టినేషన్ డాక్టర్ అవుతారు, రక్తం అవుతారు, లైక్ బుర్రు బుర్ర ఎక్కడ చూడరు, ఫైనల్ డెస్టినేషన్. మనం ఎంత నిర్లక్ష్యం చేసినా, ఎంత చూడకుండా ఒకరోజు మన కుటుంబ సభ్యులు కానీ, మన చుట్టాలు బంధువులు చెందరు, అక్కడే వాడతారు. కానీ నీకు నచ్చకుండా మా ఈ ఏరియా మంచి లేదు లేదా, ఇది చిన్నగా ఉంది, పెద్ద ఉండే, పాత ఉండేది, అది అన్నీ కర్రగా అయిపోయినాయి, అలాగే సినిమా పట్టింది అంటారు. అనే ప్రసక్తి లేదు. ఎందుకు ప్రసక్తి లేదు? ఎందుకంటే అన్నీ అందరూ పోతాం. కనుకనే కేవలం మూర్ఖులు మాత్రమే ఈ దేహం ఏం చేస్తారు, పోషిస్తారు. చెప్తున్నా, ప్రతిసారి చెప్తున్నా, దేహంని పోషించడం తప్పు కాదు. ప్రతి ఒక్క జీవుడి హక్కు ఇది. ఏంటి? ఈ దేహంని కాపాడుకోవడం, ఈ దేహంని పోషించడం. కానీ దేనికోసము, ఇంకా ఏ విధంగా, ఈ రెండు నిర్ణయిస్తాయి.
ఈ రెండు నిర్ణయిస్తుంది ఆ ఆత్మది గతి. దేనికోసం ఈ దేహాన్ని పోషిస్తున్నాం, ఇంకా ఈ పోషించే విధానం ఏమి, ఇదొక్కటి మనం డిసైడ్ చేసుకుంటే, ఇదొక్కటి విషయం మీద మనం ఆలోచిస్తే మనము ఎంతో సుఖంగా జీవితం గడపచ్చు. ఇంకా దేహం వదిలేసిన తర్వాత కూడా మనం ఎంతో సుఖవంతమైన జీవితం పొందచ్చు. ఇలా రెండు విషయాలు. ఎందుకు నేను దేహాన్ని పోషిస్తాను? ఇప్పుడు సర్వసాధారణ ప్రశ్నలు దేనికోసం ఉంది? కేవలము ఇంద్రియాల సంతృప్తి కోసం మాత్రమే, జస్ట్ ఎంజాయ్, భోగ విలాసం కోసమే దేన్ని పోషిస్తుంది. ఇంకే ఉద్దేశం ఉంది ప్రపంచంలో? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈ దేహాన్ని పోషించే యొక్క ఉద్దేశమే ఉంది, జస్ట్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ భోగ విలాసాలు. ఎంత గట్టి ఉంటే అంత నెక్క ఎంజాయ్ చేయగలుగుతారు. ఊగులాడితే ఎంజాయ్ చేయగల కలుగుని గట్టి ఉంటారు, ఊగులాడుతుంది. కానీ ఎన్నొద్దులు ఒకరోజు ఊగులాడు తప్పదు. నోట్లకెళ్ళి పనులు రాలిపోతాయి. నమ్ముదామంటే అన్నీ ఉంటాయి, కానీ మిషను గ్రైండరు పనిచేస్తుంది, బ్లేడ్లు పాడైపోయింది. 2 కాళ్ళు ఉరుక్కుంటుంది, ఇప్పుడు 2 నుంచి 3 అయిపోయినాయి. ఎట్లా పోయింది? కట్టడం నడపడుతుంది. సో కనుకనే పోషించు తప్పు కాదు, కానీ దేనికోసం పోషిస్తాం? ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిందే, కానీ దేనికోసం? ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సింది, ఈ శరీరాన్ని పోషించాల్సింది కేవలం మాత్రమే. మనం కార్కి సర్వీసింగ్ ఇస్తాం దేనికోసం? ఈ దేహాన్ని పోషించనేది సర్వీసింగ్ చేసాడు. అవును, మధ్య మధ్యలో బంక్ వెళ్ళాలి, ఈ సర్వీసింగ్ ఇచ్చారు. దేని కనీసం ఊరుతూ ఉండాలి, కడుతూ ఉండాలి, గాలికి ఉందా లేదా, దానిలో పెట్రోల్ డీజిల్ ఏదో కొత్త ఉండాలి. ఇష్టం వాడికి వెళ్ళి డ్రైవింగ్ చేస్తూ ఉంటే నడుతుందా? ఒక బండి నడది, ఒక కారు నడది, ఒక సైకిల్ నడదు, బైక్ నడది, ఒక ఈ శరీరం నడుతుంది. సేమే, ఎందుకంటే ఇది కూడా ఒక శరీరమే. ఎవరికి? ఆత్మకు, మన కోసం. ఆత్మ కోసం ఈ దేహము కేవలం ఒక వాహనం మాత్రమే. యంత్ర రూఢాని మాయ. యంత్రం అంటే మెషిన్. కృష్ణుడు చెప్తుండు, జీవాత్మ కోసము ఈ శరీరం కేవలం ఒక మెషిన్, యంత్రము. ఈ యంత్రంలో జీవుడు ఏమైండు? ఆ రూఢ, ఆవిడంటే ఏంటి? ఎక్కి కూర్చున్నాడు. మనం అందరం ఈ దేహంలో ఎక్కి కూర్చున్నాం, స్వచ్ఛ కూర్చున్నాము. తప్పుగా స్వచ్ఛ కూర్చున్నాడు. కానీ కూర్చున్నక్కడే ముందు మనసులో ఫిక్స్ చేసుకోవాల్సింది, నా డెస్టినేషన్ ఏముంది, ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చేసారు, ఇది అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన కాదు. అప్పుడప్పుడు తయారు మీరు వారం నుండి ఎవరు మీకు చెప్తున్నారు? వారం కానీ ఈసారి ఈ ఆదివారం వస్తాం అని పొద్దు నుండి అన్ని పనులను చదువుకున్నారు, పిల్లల్ని ఎక్కడ వేసేసిండ్రు, మీ ఆయన పంపించిండ్రు, అడలు పోను, నువ్వు చోటుకో నేను చోటు పోతాను, నీ దోస్తుతో నువ్వు, నా దోస్తుతో నేను పోతా, నువ్వు ఒక పార్టీకో నేను ఒక పార్టీకి పోతా. మీరు అందరి ఇంట్లోకి వెళ్ళి బయటపడేటప్పుడు ఏడు బయటపడి ఎటు అవుతున్నావు అక్క, ఏమో ఆలోచిస్తే ఎట్టుకోవాలి అంత ఎటు అవుతున్నదే, ఏమో వెళ్ళని చూస్తాను ఉన్నారు అట్లా ఎవరన్నా. అరే ఎటు అవుతున్నారా, ఏం లేదు, ఎటు బైక్ తీసుకోవాలి చూస్తాను అట్లా ఉంటారు. నా బండి తీసుకొని అడుగుతాను, లేక దారి తీసుకొని అడుగుతాను ఉంటుందా? లేదు. దారులు ఎన్నో ఉంటాయి, బండి కూడా మంచిగా ఉంది, కానీ మనం ఇంట్లోకి వెళ్ళే బయట పడక ముందే డిసైడ్ చేస్తాము, నాకు ఎక్కడికి వెళ్ళేది ఉంది, నాకు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళేది, నాకు ఆదివారం ప్రేమలో కార్యక్రమంలో పాల్గొని ఉంది, మీకు ఫిక్స్ ఉంది, అవును కదా. అదేవిధంగా మనం కూడా ఈ దేహంలో, ఈ యంత్రంలో ఆడుమైనము. అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది, మరి ఎక్కడికి, దీని గతి ఏంది, ఎక్కడికి ఎక్కినా నడపని నడుపుతున్నా, కానీ ఎటుపోతున్నారా ఏమో. మీ ఫ్రెండ్ ఆశ్రయించాడు, ఎటుపోతున్నారా ఏమో, పని ఏమంటావు, ఓకేనారా ఏమంటాము, ఓకే అంటే ఓకేనా అంటాము. ఎందుకు? ఆలోచన కాదు.
అదేవిధంగా ఈరోజు అందరి పరిస్థితి అలాగే ఉంది. ఎవరికి ఏం ఆలోచన లేదు, బస్ నడుతురు 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 నడుతురు. దట్ ఈస్ నాట్ లైఫ్. మనం ఫస్ట్ డెస్టినేషన్ తీసేసుకోవాల్సింది. ఎందుకోసం ఈ దేవుని పోషిస్తాం. ఈ కార్ బండికి సర్వీసింగ్ దేనికోసం? ఎందుకంటే నాకు ప్రయాణం చేసేది, నాకు ప్రయాణం చేసేది ఉంది. మరి ప్రయాణం దేనికోసం? ఎక్కడికి చేరుకుంటాను? కేవలం బండి చూసినప్పుడు ప్రయాణం కాదు. ప్రయాణం అంటే ఏంటి? ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ మన బర్త్డే. స్టార్టింగ్ పాయింట్ ఏముంది? బర్త్డే. అంటే వాస్తవం మీకు తెలుసా, మీరందరూ అంటే మనం అందరము మీరు నేను కూడా మనం అందరం బర్త్డే ఎప్పుడు చేసుకున్నాము? ఏ రోజైతే మనం తల్లి కడుపులో బయటపడ్డాము. అంటే వాస్తవంగా అది బర్త్డే కాదు, తెలుసా మీకు? మనం ఏ రోజు తల్లి కడుపులో బయటపడ్డాం అది బర్త్డే కాదు. మరి ఏం బర్త్డే? మరి ఆ డేటుకు 9 నెలలు ఇంకా ఏ రోజు యాడ్ చేయండి. ఏ రోజైతే మనము తల్లి గర్భంలోకి వచ్చేసినాం అది మన పుట్టినరోజు, ఈ లోకంకి వచ్చిన రోజు, తల్లి గర్భంలో వచ్చిన రోజు. దాని తర్వాత 9 నెలలు 7 నెలల తర్వాత 9 నెలలు 7 రోజుల తర్వాత మనం బయటపడతాం. యావరేజ్ అట్లీస్ట్ మేము డాక్టర్ మొత్తం లేకపోతాం. లాస్ట్ డేట్కు మేము ఇది యాడ్ చేస్తాం అనమాట. మీకు జస్ట్ డాక్టర్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ విషయం ఏంటి? నేను ఎక్స్పీరియన్స్ చెప్పాల్సింది. దాని తర్వాత వాళ్ళు చెప్తారు ఈడీడీ, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ లెక్క పెడతారు. సో అది మన పుట్టిన రోజు. ఎందుకంటే ఆ రోజు మనం ఈ ప్రపంచంలోకి అంటే యాక్చువల్లీ మనం ఉన్నాము, మనం అందరం ఉన్నాము, కేవలము యంత్రం మారింది. ఇప్పుడు మారుతి కార్లు ఉన్నామేమో, ఇప్పుడు బెంజ్లో కట్టాం. లేక ఇప్పుడు బెంజ్లో అప్పుడు బెంజ్ ఉన్నామేమో, ఇప్పుడు సైకిల్కి వచ్చేసాం. జీవులు అందరూ ఈ లోకంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక ఊర్లో ముందు ఉంటున్నారు. నేను చిన్నపిల్లడుతా నీ బర్త్డే ఎప్పుడు అంటే ఈ సంవత్సరం, దాని ఎక్కడో ఏమో తెలియదండి. మనందరికీ ఒక ఫ్యామిలీ ఉంది, మనందరికీ ఒక ఊరు ఉంది, మనందరికీ ఒక వంశం ఎక్కడ నడుస్తుంది. కానీ ఏం చేసాము? దాన్ని వదిలేసుకొని ఆ శరీరం వదిలిందా, ఆ శరీరంతో పాటు ఆ సంబంధాలు, ఆ కుటుంబము, ఆ ఊరు, అన్ని లెక్కలు క్లోజ్. మళ్ళీ ఈ దేవుళ్ళకి వచ్చి మళ్ళీ కొత్త లెక్క స్టార్ట్, మళ్ళీ కొత్త చూపైంది. ఇప్పుడు దసరా అప్పుడు బాగా దీపావళి అప్పుడు చెప్తారు కొత్త పుస్తకం రాత్రులు. ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు దీపావళిగా బిజినెస్ వాళ్ళతో కొత్త బుక్ రాస్తారు, లెక్కలు ఎప్పుడు. అట్లా మనం కూడా ఈ దేవుళ్ళు వచ్చిన తర్వాత కొత్త లెక్క స్టార్ట్ అవుతుంది. కొత్త పేరు, కొత్త ఊరు, కొత్త మమ్మీ, కొత్త పప్ప. అరే మొన్న ఉండే ఎందరో మమ్మీలు, ఎందరో పప్పలు, ఎందరో అన్నదమ్ములు, ఎందరో చెల్లెలు, ఎందరో కొడుకులు ఉన్నారు. లేదని కాదు, ఎక్కడ నడుతుంది ఫ్యామిలీ. కానీ మన డేటా మొత్తం ఏమైంది? డీల్ అయిపోయింది. మనకు మెమరీ లేదు. అదే ఏ విధంగా అయితే గతంలో మన మెమరీ డీల్ అయిపోయిందో, ఈ దేహం వదిలేసిన తర్వాత ఈ మెమరీకి డీల్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ కొత్త మెమరీ కార్డ్, కొత్త ఇన్స్ట్రుమెంటు, కొత్త హ్యాండ్సెట్, కొత్త సిమ్, కొత్త మెమరీ కార్డు. ఇది నడుస్తూ ఉంటుంది. సో కనుకనే కేవలం మూర్ఖులైన వాళ్ళే ఈ జ్ఞానం లేక వాళ్ళు ఏం చేస్తారు? కేవలం దేవుని పోషిస్తారు. సో దేహ పోషణ దేనికోసం ఉండాల్సింది? సరైన గమ్యం చేరుకోవడానికి. మన గమ్యం ఏంటి? ఇది గమ్యం, ఇది డెస్టినేషన్. టెన్షన్ పడుతుంది, చింకులు వస్తాయి. దాంట్లో నాకు చెప్తుంది మన పరాన్ని ఒకడు దాని పని పడుడు. కొంచెము నేను చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది అన్నమాట. కొంచెం
स्पेशल इफेक्ट तो फस्ट దేనికోసం మనం పోషించాలి గమ్యం చేరడానికి ఎక్కడికి వచ్చాము తెలియదు ఇది వాస్తవంగా వచ్చాము అక్కడికి వెళ్ళాను నువ్వు ఏం దగ్గర మీరు అందరూ ఇంటికి వచ్చారు భోజనం అనేది ఇటువంటి భోజనం తర్వాత ఇంటికే అవును కదా ఎంత తిరిగినా ఇంకేం చేసినా చివరి రాత్రి ఇంటికి చెప్పారు కదా సో అదేవిధంగా మనము కూడా ఈ ఇంటికి ఎలా బయటపడ్డారు మళ్ళీ ఆ ఇంటికే చేరుకోవాల్సింది దానికోసము ఈ దేవుడిని పోషిస్తాం దానికోసము ఈ పంటికి సర్వీసింగ్ ఇవ్వాలి దానికోసం దీనికి డీజిల్ పెట్రోల్ పోయాలి దానికోసం దానికి గాలి నింపాలి అప్పుడు ఆ ప్రయాణానికి విలువ ఉంటుంది లేకుంటే ఇల్లు తప్ప మనం ఎంత తిరిగినా ఆ తిరుగుడికి ఆ డ్రైవింగ్కి విలువ ఉండదు ఉంటుందా కేవలం డబ్బులు పోతాయి ఎనర్జీ ఉంటుంది బండి పారైపోతుంది ఇక బస్సు అవుతుంది బస్సు బస్ స్టాండ్ అయిపోతుంది ఏ గంటలు ఓటు చెప్తారు మనం దినమంతా ఎంత తిరిగినా ఎంతేం చేసినా ఎన్ని అడ్డాలు పోయినా ఎన్ని పాటలు పోయినా ఎన్ని దావతులు పోయినా ఎంత ఫ్రెండ్స్ టైం గడిపినా ఇంటి వైపు మరుగుతున్నామంటే ఇంటికి చేరుతామంటే ఇంటికి చేరుకున్న తర్వాత ఏ సుఖము ఏ ఆనందం ఉంటుందో దాన్ని మనం దేశం పోల్చలేము పోతుంది సార్ మన ఊరు గడవగానే ఊరు దగ్గరికి రాగానే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది ఎస్పెషల్లీ దుబాయ్లో హోటళ్ళు దుబాయ్ హోటళ్ళు 3.5 అయిన తర్వాత ఏ రోజైతే కంపెనీలో లీవ్ శాంక్షన్ అయిందో ఏ రోజు టికెట్ బుక్ చేసుకున్నామో ఆ రోజు నుండి ఒక ఫీలింగ్ ఎట్లుంటే ఉండదంట దుబాయ్ ఎట్లుందా ఫీలింగ్ ఎట్లుందా ఫీలింగ్ ఫ్లైట్ ఎక్కితే ఫీలింగ్ వెళ్తూ ఉంటుంది జీవితం ఇంకా వెళ్తుంది ఇంకా కారు ఒక చెప్తే ఇంకా వెళ్తుంది ఊరు దగ్గరికి రాంగా 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 చివరి ఇంటికి ఎప్పుడే సో అదేవిధంగా ఆత్మకు ఆ ఆనందకారకమైన ఫీలింగ్ ఎక్కడుతుంది ఇక్కడికి వస్తుంది ప్రపంచంలో ఏది ఉంటుందండి మనం కూడా కూర్చున్నామనుకోండి ఆత్మ లోపల పని చేస్తుంది ఆత్మ దుందుతుంది లోపల ఉల్లాసము ఆనందము కోడి ఉంటుంది నీ వాళ్ళు ఎక్కడ నా వాళ్ళు ఎక్కడ ఇప్పుడు వర్షం అంటే అందరూ మళ్ళీ తిరిగి ఎక్కుతుంది క్లాస్ ఉంటుంది కానీ తప్పదు అంతే కదా ఇప్పుడు తప్పని పరిస్థితి ఇక ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఇల్లు కూర్చుంది ఇక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే राइटिंग चल रही है जो किसी राइटिंग चल छोड़ कर दिया
गट्टिगा सब कॉम्पिटिशन में Hare Krishna 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 Hare 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 Rama Rama Hare దాంతో అధ్యక్షుడి మన పని మనం చేసినాం, ఇంకా మన పని మనము చేస్తూ ఉంటాం. సో జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితి ఏం చేయాలి? ఇప్పుడు ఆ పరిస్థితులపై మన నియంత్రణ లేదు, ఉందా? ఆ వర్షంపై మన నియంత్రణ ఉందా? కానీ నియంత్రణ దేనిపై ఉంది? మన స్పందనపై ఉంది, మన రియాక్షన్పై ఉంది. మనం ఏం చేస్తాము? అయ్యో వర్షం పడ తిట్టుకుంటూ ఉంటామా? బాధపడుతుంటామా? అనేయచ్చు కదా, బాధపడుతుండొచ్చు.
తిట్టు కూడా ఉండొచ్చు, ఒక్కడినొక్కడు మనము లేదా కూర్చోండి కీర్తన చేయొచ్చు. చాయిసెస్ చాయిస్ మనది. సో కనుకనే జీవితంలో కావాల్సింది సరైన చాయిస్ చేసింది. అందరు ఎక్కడ ఫెయిల్ అవుతుంది? జీవితం అందరు ఫెయిల్ అవుతుంది. కారణం ఏంటి? వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులను ఏం చేయాల్సింది? వాళ్ళకి అనిపిస్తుంది ఈ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా వర్షం 5 నిమిషాలు, కానీ జీవితం అంటే ఏంటి? ఆ 5 నిమిషాలలో మీకు తీసుకున్న నిర్ణయం. ఇంకా 5 నిమిషాలు తీసుకున్న నిర్ణయం వర్షం పడ్డది పోయింది, కానీ మనం తీసుకున్న నిర్ణయాలు దానికి మనం ఎల్లకాలం భరిస్తుండాలి. ఎటు పేద ప్రైస్ పడదాం. సో కనుకనే జీవితంలో ఎప్పుడైనా కానీ పరిస్థితులకు భయపడకండి. ఎందుకంటే ఏ పరిస్థితి ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత విపరీతంగా ఉన్నా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆ పరిస్థితి టెంపరీ. ఆ పరిస్థితి టెంపరీ, పర్మనెంట్గా ఉండేది కాదు. సో కనుకనే అటువంటి టెంపరీ పరిస్థితుల కోసము, ఆ టెంపరీ పరిస్థితిని చూసి మనం భయపడి పర్మనెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది మనం అందరం చేసే పెద్ద పొరపాటు. ఆ పరిస్థితిలో ఒక గుణము, ఒక స్వభావము తెలుసుకోక ఏం చేస్తాము? పర్మనెంట్ నిర్ణయాలు చూడము. తర్వాత తెలిసింది ఆ నిర్ణయం తప్పు ఉండే, కానీ తీసుకున్న నిర్ణయం మళ్ళీ మార్చారు. కేవలం అనుభవించడం తప్పేం ఉండదు కదా. ఈ వర్షం మనకి ఈ పాఠం నేర్పుతుంది. 5 నిమిషాలు. అదేవిధంగా ప్రతి ఒక్క పరిస్థితి ఇప్పుడు నాకు తెలుసు, మీ అందరికీ ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. మీరు చెప్పకుండా నేను పిలిపించి అందరి పరిస్థితి చెప్పచ్చు. మేము ఒక్క మాట చెప్పకుండా మీ జీవితంలో మీరు ఎంత దారుణమైన కఠినమైన పరిస్థితులు ఎదురవుతుందో అవన్నీ నేను చెప్పగలుగుతాను. కానీ చెప్పి రావట్లేదు, ప్రాబ్లం చెప్పి రావట్లేదు. చెప్పాల్సింది ఏంటి? సొల్యూషన్, దానికి పరిష్కారం. ఎందుకంటే ప్రాబ్లం ప్రపంచమే చెప్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ప్రాబ్లం విషయం చర్చిస్తుంది, కానీ సొల్యూషన్ ఎవరు ఇవ్వట్లేదు. సొల్యూషన్ ఇస్తే కేవలం భగవద్గీత. అన్ని సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్, ఒక్కడే ఒక్క పరిహారం, ఒక్కడే ఒక్క పరిష్కారం ఎవరికి ఇస్తున్నారు? కేవలం భగవద్గీత అందిస్తారు. కనుకనే వచ్చే బుధవారం రోజు 11వ తేదీ ఆ రోజు ఏంటి? మోక్షద ఏకాదశి. ఆ రోజు గీతా జయంతి. ఆ రోజు కృష్ణుడు అర్జునునికి భగవద్గీత చెప్పిన రోజు. ఆ రోజు పొద్దున్న ఇక్కడ 10 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. భగవద్గీత పారాయణ ఉంటుంది. మీరందరూ రండి. ఏకాదశి రోజు భక్తులు అందరూ ఉంటారు. మాతో పాటు గీతా పారాయణ చేయండి, తెలుసుకునే విషయం. సమస్యలను చిక్కిపోకుండా. ప్రపంచము కేవలము సమస్యలను చిక్కిపోయి ఉంది. సమస్యలను చిక్కిపోవడం జీవితం కాదు. సమస్యలకు వెళ్ళే బయట వాళ్ళకు జీవితం. సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? అది జీవితం. కానీ అన్ని పరిష్కారాలు, అన్ని పరిహారాలు కేవలం ఒక్కడే. ఆ కృష్ణ ఇంకా అర్జున్ మధ్యలో జరిగిన ఆ గంట సేపు చర్చ, కురుక్షేత్ర రంగంలో జరిగిన ఆ చర్చ, మోక్షద ఏకాదశిలో జరిగిన చర్చ, మనం అందరము చర్చలు పెట్టుకుంటున్నాము. అవును, ప్రతి ఒక్కరు చర్చ లేచి నుంచి రాత్రి నిద్రమే వరకు తెలుస్తుంది చర్చలు నడుతుంది. కానీ చర్చలు కొనసాగిస్తున్నాయి, ఇంకా సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. కనుకనే నో చర్చ. చర్చలు మానేసాల్సింది, ఇంకా చర్చలు వినాల్సింది. ఎవరి చర్చ వినాల్సింది? ఆ దేవాదివైన శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో చేసే చర్చ.
కృష్ణుడు బోధించిన ఆ భగవద్గీతను మనం వినాల్సింది, చదవాల్సింది. సో కనుకనే ఇది ఈ మొత్తం నెల అంతా మేము గీతా జయంతి పండుగ జరుపుకోవడము, ఈ నెల రోజులు భగవద్గీత డిస్కౌంట్ రేట్లు ఇస్తాము. సో కనుకనే ఎవరైతే భగవద్గీత లేదో ఖచ్చితంగా భగవద్గీత ఇస్తుంది. అడ్డమైన విషయాలు ఎన్నో ఖర్చు పెడతాము, ఇటు పోతాము అటు పోతాము, ఈ పంతులు ఆ పంతులు, ఈ జాతకాలు ఆ జాతకాలు, ఈ మంత్రగారు ఆ మంత్రగారు. వాడు ఒక్కడే పని చేస్తాడు. ఏంటి వాడు దొబ్బులు ఉంటాడు అంతే. దొబ్బులు తప్ప ఇంకేం పని చేయడు. ఎందుకు? వాడు కూర్చొని దానికోసం, వాడు దుకాణం పెట్టుకుంటే దానికోసం, వాడు వెతుకుతూ ఉంటాడు ఊడతారని. వచ్చిండ్రా కోసడే, ఎవడేం చేయలేదు, చేస్తాడు కేవలం భగవంతుడు. ఎందుకంటే అన్నిటిపై నియంత్రణ ఎవరికి? ఆ ఒక్క వ్యక్తికి ఉంది. ఎందుకు అతని నియంత్రణ ఉంది? ఎందుకంటే అతడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరు? నియామకుడు. ఈశ్వర మీన్స్ ద సుప్రీం కంట్రోలర్. మనము కంట్రోలర్ ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఏం కంట్రోల్ చేస్తున్నాము? ఏం లేదు. కేవలము మనం కంట్రోల్ అవుతున్నాము. కంట్రోల్ చేసే ప్రయత్నంలో మనమే కంట్రోల్ అయిపోతున్నాం. మన మనసు కంట్రోల్ అవుతున్నాం, మన ఇంద్రియ కంట్రోల్ అవుతున్నాము. కనుకనే అందరూ భగవద్గీత తీసుకున్నాం. దాని తప్ప జీవితంలో దేనికి పరిష్కారం లేదు. సింపుల్. ఇంకా చెప్తాను కదా, ప్రతి ఒక్క పరిస్థితి టెంపరీ. ఇది కృష్ణుడు ఎల్లెత్తుండు భగవద్గీత 2వ అధ్యాయము 14వ శ్లోకం. మాతృస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగామ అపాయనో అనిత్య. ఏమి చెప్తుండు? అనిత్య, అనిత్యమైనది, శాశ్వతమైనది కాదు. అవి మార్గం స్పెషల్ ఎఫెక్ట్. ఇది కూడా మారుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 1 నిమిషం వేడి చేయాలి, అది చల్లబడుతుంది. పట్టదా? ఇప్పుడు ఒక్క 5-6 సెకండ్లైనా ఆగం కావచ్చు. ఏం చేసేది? రిలాక్స్. ఏం కాదు జీవితంలో? ప్రతి దానికి టైం ఇవ్వు, ప్రతిదానికి సమయం ఇచ్చు నేర్చుకో. అప్పటికప్పుడే ఆవేశపడు, ఆగమాగం కాదు. ఎందుకు? నువ్వు ఎంత ఆగమైతే పరిస్థితి ఇంకా విపరీతమైపోతుంది. నేను చేస్తున్నా ఏం చేస్తున్నా? ఏమైంది? సలహా లైఫ్ లైఫ్ నేర్చుకున్నా వాళ్ళు వేసినప్పుడు స్పెషల్ పెట్టుకోండి. సో కనుకనే లైఫ్ లైఫ్ నేర్చుకోండి. ఇక నేర్పేది ఎవరు? భగవద్గీత. సో కనుకనే అందరూ గీతా జయంతి రోజు బుధవారం 11 రోజు అందరూ 9:10 వచ్చేది. అందరం కలిసి సామూహికంగా ఇక్కడ భగవద్గీత పారాయణ చేసుకుందాము. దానిపై భగవద్గీత ప్రవచనం చేసుకున్నాం, కొన్ని విషయాలు తీసుకున్నాం. భగవద్గీత ఏం చెప్తున్నాం? సో కనుకనే కేవలం ఈ శరీరాన్ని పోషిస్తున్నాం. దేనికోసం పోషించాలి? మన గమ్యం చేరుకోవడానికి. ఇంకా విధానం తెలుసుకోవాల్సింది. 2 చెప్పాను, 2 విషయాలు. గమ్యము చేరుకోవడానికి శరీరాన్ని పోషించాలి, ఇంకా విధానం ఎట్లా దీన్ని పోషించాలి. ఇప్పుడు ఎవరైనా కారు ఉంది, కారు కావాల్సింది డీజిల్ పెట్రోల్. ఏం పోయాలి? ఖర్చు బాగా అవుతుంది, చాలా పిరం ఉంది. 2 లీటర్ పెట్రోల్ వస్తా, 1 లీటర్ డీజిల్ వస్తా, ఇంకొక 1/2 లీటరు నీళ్ళు వస్తా. పోసలే కదా, అన్ని లిక్విడ్, అన్ని ద్రవ్యాలే, అన్ని లిక్విడ్సే కదా. పెట్రోల్ అంతే, డీజిల్ అంతే, నీళ్ళు అంతే. ఏమిటది? చేరుకో గమ్యం. బండి కదులుతేనే కదా, బండి కదులుతే గమ్యం చేరుడు. ఇది మన అందరికీ ప్రాబ్లం ఉంది. విధానం తప్పు పట్టిండ్రు,
దాని తర్వాత కర్రు కుర్రు కుస్కు కస్కు దాని కొట్టు కన్ను నూకు అన్నీ చెప్తాడు. అవసరం పదవి నిరాశ ఎందుకు అంటారు బండి వీళ్ళు వాణిలు కరుసులు ఈ టెన్షన్ వాయిన్ బండి పాడైతే అంటే కోర్పడేసింది ఎవరు? ఏం కోర్పాడు? విధానం. దానికి ఏం కావాల్సిందో అది. ఇది మనం అందరం చేసే కోర్పాటు. విధానం తప్పు పడుతున్నాం, దారి తప్పు పట్టి నేను ఇటెందుకు చేరకుండా నా గతి ఇదేంటి అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? బాధ్యులు ఎవరు? మందా లేక బస్సా? బస్ స్టాండ్లో పోయి మెట్పల్లి కొట్టు బస్ స్టాండ్లో పోయి నీ ఊరు బస్సు పట్టి బదులు బొంబాయి బస్సు పడతావు అనుకో, నాకు బాధ్యత ఎవరు? డ్రైవరా, కండక్టరా, బస్సా, పక్కన కూర్చుని వాళ్ళ లేక బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళ? ఎవరు బాధ్యులు? మనమే. అవును కదా? మనం తెలుసుకోవాల్సింది నాకు ఎటుపోయి ఉందో ఇంకా ఏ రూట్ బస్ పట్టాల్సిందో కనీసం ఆ బేసిక్ జ్ఞానం ఉండాల్సింది, ప్రాథమిక జ్ఞానము. ఇది చెప్పే అవసరం లేదు, ఇది కామన్ సెన్స్. నాకు తెలియదు, కామన్ సెన్స్ తెలియదు, సహజమైన జ్ఞానం. ఇది నేర్పరు, చెప్పే అవసరం ఉంటుంది. ఇది న్యాచురల్లీ రావాల్సింది. కానీ ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది. కామన్ సెన్స్ కూడా కామన్లీ కనబడగలదు. సహజమైన జ్ఞానము సహజంగా కనిపిస్తుంది. కనుకనే ఈ దేహం ఈ పోషణ కేవలము మన గమ్యం చేయడానికి. ఇంకా విధానం ఏమింది? విధానం కేవలం భక్తుల సాంగత్యం ఉంది. సాంగత్యం చేసిన తప్పది, కానీ ఎవరి సాంగత్యం చేస్తున్నాం? భక్తుల సాంగత్యమా? ఆదివారం మధ్యాహ్నం మీకు రావచ్చు, ఈదులలో పోవచ్చు, తాళ్ళలో పోవచ్చు. అవును, సింపుల్. రెండు ఆప్షన్లు ఉన్నాయి. అక్కడ కూడా సాంగత్యం ఉంది, అక్కడ దోస్తున్నాము, అక్కడ కూడా ముచ్చట చెప్తూ ఉంటాడు. చెప్పడా? నలుగురిపై కూడా చెప్తా ఉంటాడు మన కథ. వాడు ముగింటి కూడా చెప్తారు, వాడు ముగింటి కూడా చెప్తాడు. అక్కడ కూడా ప్రవచనాలు అనుకుంటున్నాయి. కానీ విషయం మొత్తం వేరే. మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి. కనుకనే విధానం ఉంది భక్తుల సాంగత్యం. నీ విధానం ఉంది జ్ఞానాన్ని పొందుడు. విధానం ఉంది తెలుసుకోవడానికి నేను ఎవరిని, నేను ఈ దేహంనా లేక నేను ఆత్మ. మరి దేహంలో అవసరమైంది, ఆత్మ యొక్క అవసరమైంది, ఇవన్నీ తెలుసుకోవడమే విధానం. అప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతత ఇంకా శాశ్వతమైన ఆనందం వేస్తాడు. లేకుంటే వాడు ఎగ్దం కింద నడుపుతూ ఉంటుంది. కనుకనే నారదుని ఈ మనిషి ఇంకా నలుపు వేరకు వాళ్ళ ప్రాబ్లం చెప్పింది. ఈ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇక ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఏముందో అదిగా చెప్పబోతుంది. ఏంటో ప్రాబ్లము చెప్తుండు. నాస్తికులు, మూర్ఖులు, ఎవరికైతే చాలా డబ్బు ఉందో, డబ్బుపై చాలా గర్వం ఉందో, డబ్బు చాలా అహంకారం వచ్చేస్తుంది. కానీ ఈ అహంకారం వేస్తుంది, ఇది ఈ మన దృష్టి మీద, మన కళ్ళ మీద ఒక రకమైన లేర్ వేసేస్తుంది. దాని పొర కంటి మీద పొర వచ్చేసరికి, కంటి మీద కానీ కంటి లోపల కానీ క్యాటరాక్ట్ వచ్చేసాను. క్యాటరాక్ట్ అదే కన్ను, కానీ కంటిలో పువ్వు వచ్చేసిందా? ఏంటిది? వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఉన్నావు, కన్నుంది, ప్రపంచం అలాగే ఉంది. కానీ ఏం మారుతుంది? నువ్వు చూసే విధానం మారిపోయింది. అదే విధంగా అహంకారము, గర్వము, ఇది మన కళ్ళ మీద ఒక రకమైన లేరేసేస్తుంది. లేరేసరికి
మనం ఉన్న విషయంని ఉన్నట్టు చూడగలం. तो ఇది నలకు వేరే ఇంకా మనకి ప్రాబ్లం సమస్య. ఇప్పుడు కంటిలో క్యాటరాక్ట్ అయిందని విషయం కనిపించకపోతే దానికి ట్రీట్మెంట్ ఏమిటి? అన్ని వస్తు విషయాలు వ్యక్తులు ఉన్నట్టు కనిపించాలంటే ఏం చేయాల్సింది? ఎట్లా? సర్జరీ ఆపరేషన్ చేయించుకోవాల్సిందా లేదా? మెట్కల్లో కొండలో జయించాలో కడిమెటో పోయి అయ్యా కనుగొనవద్దు కొంచెం తపాసు చేయించుకొని పరీక్ష చేయించుకొని కదా ఆపరేషన్ చేయించుకో. కనుకని ఇప్పుడు నారదుని వీళ్ళు చెప్పేసిండు. ఇప్పుడు నారదుని సర్జన్ రాముడు ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం చెప్పిండు. ఈ ప్రాబ్లం ఏంటి? అహంకారం మీ కళ్ళ ముంగట ఒక పొర ఒక లేయర్ వేసేసింది. కనుకని మీకు ఉన్న విషయాలు ఉన్నట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు మీ సర్జరీ ఏముంది? ఈ దేని వల్ల అహంకారం వచ్చేసింది? డబ్బు వల్ల. కుబేరుని పుత్రులు వీరు ఇద్దరు ఎవరు కొడుకులు? కుబేరుని కొడుకులు, ఫైనాన్స్ మినిస్టర్ కొడుకులు. దేవతలో ఫైనాన్స్ ఉత్తమ మినిస్టర్ అయితేనే మినిస్టర్ కొడుకు అయితేనే మినిస్టర్ అయింది. ఊర్లో సర్పంచ్ కొడుకు కానీ మినిస్టరు ఎమ్మెల్యే తగ్గురము సర్పంచ్ కొడుకుంటేనే కదా మళ్ళీ కాలర్ తగ్గవుతుంది. షర్ట్ కాలర్ లేకుండా కాలర్ ఎత్తుంది ఇట్లా. ఇంకా వీళ్ళిద్దరు ఎవరు? దేవతల ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ కొడుకు. ఆలోచించండి ఎంత అహంకారం ఉందా. డబ్బు మిత్రులేముంది? అందం ఉంది. అందం ఉండదు, యవ్వనం ఉంది, ఫస్ట్ క్లాసు శరీరం ఉంది. ఇట్లా బక్క బొక్కలు ఇట్లా దొరకరు. డబ్బు ఉంటే కానీ ఇట్లా ఊలాడుతుంది కొడుకులు. చూసారు అట్లా తండ్రి మంచిగా ఈడే ఊలాడుతుంది. కేంద్ర వీళ్ళ పరిస్థితి లేదు. అన్నీ కలిసి వచ్చినాయి వీళ్ళకు. అందం కలిసి వచ్చింది, యవ్వనం కలిసి వచ్చింది, అన్నీ కలిసి వచ్చింది. అన్నీ కలిసి వచ్చేసరికి ఆ అహంకారం కూడా కొండెక్కింది. మొత్తము ఆ కంటికి ఉన్న పువ్వు అనేది మొత్తము మక్కిపోయినది. ఇక విషయం అనిపించలేదు. కొంచెం స్టార్ట్ అయిపోయాం అంతే. అయ్యా ఏంటంటే నాలుగు ఏం అడగలేదు. కనవడం కనిపిస్తుంది. కనుక నాలుగు మీకు ఇప్పుడు కావాల్సింది ఒక్కటే. మీకు కావాల్సింది సర్జరీ. ఆ సర్జరీ ఏంటి? ఈ అహంకారాన్ని క్యాటరాక్ట్ తీసేయాల్సింది. మరి అహంకారం దేని వల్ల వచ్చింది? డబ్బు వల్ల. సో కనుకనే మీరు ఇప్పుడు మీ అహంకారం తగ్గాలంటే, నష్టం పోవాలంటే ఆ డబ్బును లాగేసుకోవాల్సింది, మీ పొజిషన్ని లాగేసుకోవాల్సింది, మీ అందంని లాగేసుకోవాల్సింది, మీ యవ్వనాన్ని లాగేసుకోవాల్సింది. అప్పుడే మీ రెండు కాళ్ళు భూమిగా ఉంటాయి. అంతవరకు మీరు ఆగేటోళ్ళు కాదు. కనుక ఇప్పుడు నాలుగు నిర్ణయించుకున్నాడు. వీళ్ళని ఇప్పుడు నేను దరిద్రులుగా తయారు చేస్తాను. వీళ్ళ యవ్వనం తీసేసుకుంటా, వీళ్ళ అందం తీసేసుకుంటా. వీళ్ళు ఇప్పుడు బట్టలు లేకుంటున్నారు కదా. ఇప్పటిదాకా నాలుగు సమక్షంగా వాళ్ళు పెళ్లి బట్టలు లేవు. దే ఆర్ ఫుల్లీ నేకెడ్. మీకు అటువంటి శరీరం ఇప్పిస్తాను నేను. ఎల్లకాలము నిర్వస్త్రమై ఉండేటట్టు. వృక్షాల ఖండం అన్నం ఉంటుందా? నున్న ఉంటుందా? అది ఉంటుందంట బరుసు. మీ యవనం పోయింది, మీ అందం పోయింది, డబ్బు పోయింది, అన్నీ పోతాయి. కనుకనే నేను మీకు ఇప్పుడు శ్రాపం ఇస్తాను. ఎందుకంటే ఎంతవరకు ఒక వ్యక్తికి నొప్పి కాదు. ఇప్పుడు నా కడుపు నొప్పి అయితే, లేక కడుపు నొప్పిని అనుభవించుంటే, ఎదుటి వ్యక్తి అప్పుడు నాకు కడుపు నొప్పుందంటే నేను దాన్ని సీరియస్ చేసుకుంటాను. ఎందుకు? నేను అనుభవించిన కాబట్టి. అవునా? తో ఆ అనుభవం మీకు కలగాలి. దరిద్రం అంటే ఏందో, పేదరికం అంటే ఏందో అది ఇప్పుడు మీరు తెలవాలి. దరిద్రం అంటే ఎంత దారుణం ఉంటుందో అది మీకు తెలియాలి.
అనే భావంతో ఇప్పుడు వాళ్ళు ఏమిస్తారు, తన కష్టం అనుభవించినవాడు ఎన్నడూ ఇతరుల కష్టము కలిగదు ఉండదు. ఎందుకంటే అనుభవించిన అబ్బాయి చాలా దారుణం ఉంటుంది. ఒక్కొక్కటి మనకు మాకు మాట అంటే బాధ అనిపిస్తే నిజంగా మనం నిజాయితీ పరులమైతే మనం ఎన్నడూ ఇతరులను చెడు మాట ఎందుకని నేనెంత అనుభవించినానో ఆ వ్యక్తి కూడా అంతే అనుభవిస్తున్న ఆలోచిస్తుంది. నువ్వు మనిషి అయితే మనిషి కాకపోతే నీ ఆలోచన రాదు. ఇతరులతో మనం ఎలా వ్యవహారం చేస్తున్నామో ఆలోచిస్తాం. ఎందుకు నాకు నచ్చని వ్యవహారము నేను ఇతరులతో చెయ్యను. ఎందుకంటే నేనెంత బాధపడతానో ఎదుటి వ్యక్తిగా అంతే బాధపడుతున్న ఆలోచన ఖచ్చితం వచ్చేస్తుంది. సో కనుకనే నారదుని వీళ్ళను శ్రాపించాలని తలుచుకోడు. అసలు నారదుని శ్రాపం అంటే ఏంటి? ఒక రకమైన సర్జరీ. ఇప్పుడు శ్రాపం అంటే అబ్బా శ్రాపం అది మంచిగా వచ్చాడు కదా. నార్మల్ మనకి వచ్చింది శ్రాపం అంటే ఏంటి? మంచిదా? చెడే కదా. దానివల్ల మంచిది అవుతుందా? ఆశీర్వాదం అంటే మంచిది, శ్రాపం అంటే చెడు. కానీ ఏ విధంగా సర్జను కన్ను ఓసిన అలాగే రక్తం గాడిన నొప్పైన దేనికోసం మంచి. ఎందుకంటే సర్జన్ ఉద్దేశం ఏముంది? నీకు మళ్ళీ దృష్టి తేవడానికి. సో నారదునిది ఇంటెన్షన్ ఏముంది? వీళ్ళందులో పర్మనెంట్ మార్పు తీసుకురావాల్సింది, వీళ్ళ అహంకారాన్ని తీసి బయట వారేయాల్సింది. సో కనుకనే ఇంటెన్షన్ మంచిగా ఉంటే, నీ భావం మంచిగా ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లి కొడుకుని ఇస్తుంది, తండ్రి ఇస్తాడు, కోపంతోనా? కోపంతో అనిపిస్తుంది, కానీ యువతకు తెలియదు. ప్రేమ ఉంది కాబట్టి తింటుండు, ప్రేమ ఉంది కాబట్టి కొడుతుండు. అదే పక్కకొని కొడతారు. నేను ఎట్లా ఉదాహరణ ఇస్తా కదా, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఊరు బయట ఊర్లో ఒకటి ఒక బీడీల షాప్ ఉంది, బీలు గుట్కలు అన్నీ దొరుకుతాడు అక్కడ. అక్కడ ఉంటుంది మామగారు. ఊర్లో ఉన్న యువత ఉంటారు, అక్కడ పోయి కొనుక్కొని పడుతుంటారు, ముచ్చట్లు పెడుతుంటారు. వాడిని కూడా ఉంటుకోలేదు, మిగిలిన ముచ్చట్లు పెడుతుంటాడు, సిగరెట్లు అమ్ముతూ ఉంటాడు, గుట్టలు అమ్ముతూ ఉంటాడు, పట్టుకుని ఇస్తాడు, ముచ్చట్లు పెడతాడు, నవ్వుతూ ఉంటాడు, జోకులు ఇస్తుంటాడు. కానీ అదే షాప్కి వాన్ కొడుకు పోయి 5 రూపాయల సిగరెట్కి 100 రూపాయలు ఇవ్వని, బాపు ఆ సిగరెట్ ఇవ్వని 100 రూపాయలు ఇవ్వని కూర్చొని, అబ్బా 5 రూపాయలు 100 వస్తున్నాయి ఏం చెప్పాడు? చెంపలు ఇక్కడ గాడి పడతాడు, మర్చిపోతాడు. మరి గాడి పడితే మరి ఇదేవాడని ఇస్తాడా కొడుకు? ఆ కొడుకు సిగరెట్ కదా తిడతాడు, వీగుతాడు, మరి అందరికీ ఇస్తుంది. ఎందుకంటే వీడి మీద ప్రేమ ఉంది, వీడి నావుడు, వీడి సిగరెట్ తాగితే చెడిపోతాడు. అదేవిధంగా నారదుని మనగిరి ఇంకా 40,000 స్థాపించడు. ఇది అహంకారంతో కాదు, కోపంతో కాదు, ఏంటి? ప్రేమతో. ఎందుకంటే వీళ్ళు మంచి వ్యక్తులుగా మారుతారు. వీళ్ళ పుట్టుకము ఇంత మంచి జరిగింది, ఇంత మంచి కుటుంబం జన్మించిన వాళ్ళు, వీళ్ళందరూ మార్పు రావాల్సింది. కనుకనే నారదుని వీళ్ళను శ్రాపించాలని కలుసుకున్నారు. కానీ ప్రభుపాలు ఎత్తురు. ఇప్పుడు బయట జనాలు ఎందరో సమాజ సేవ ఎత్తుంటారు, హాస్పిటల్ వెళ్తారు, స్కూల్ వెళ్తారు, అన్న కార్యక్రమాలు ఎత్తారు. ఎవరు చేస్తారు? పెద్ద ధనికులు, డబ్బులు ఉన్న వాళ్ళు. కానీ మీరు గమనించినట్లయితే మీ పెద్ద పెద్ద ధనికుల మీరు హిస్టరీ ఇస్తే వాళ్ళ గతంలో వాళ్ళకి ఆ పరిస్థితికి వెళ్ళే వచ్చిన వాళ్ళు అనుభవించినప్పుడు ఏం చేస్తారు? ఇతరులకు అటువంటి భావ కలగద్దు, నాకు సర్వే అవకాశం లేకుండే
కానీ నాలాంటి ఎందరో ఉండొచ్చు ఇప్పుడు కూడా, వాళ్ళకు అటువంటివి ఉండొచ్చు, వాళ్ళ సౌకర్యాలు ఉండాలని వెళ్తారు. వాళ్ళు స్కూల్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. కనుకనే నారదుని కూడా అదే భావంతో వీళ్ళందరూ మార్పు తీసుకురావాలని వాళ్ళు శ్లాపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా చాలా విషయాలు మనం క్రమక్రమం చర్చిస్తాం. కానీ నా ప్రభుత్వాలు మంచిగా చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు శ్లాపించి వృక్షాలుగా మార్చెత్తున్నారు. కానీ అది ప్రయోజనం కాదు. ప్రయోజనం ఏముంది? మార్పు ఇది ప్రయోజనం. ఒక ఖైదీని జైలు వేసుడు అది ఇంపార్టెంట్ ఏంటి? వాళ్ళందులో మార్పు రావాలి. లేకపోతే వాడు మారకపోతే వాడు మళ్ళీ బయట ఉంటాడు, మళ్ళీ కోపడతాడు, మళ్ళీ లోపడతాడు. ఇది నడుపుతూ ఉంటుంది. అదేవిధంగా మనము జీవితంలో ఏ స్థితి ఉన్నామో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటి? మనందులో మార్పు, మన జీవిత విధానం మారాలి, లోకంని చూసే విధానం మారాలి, ప్రపంచంలో జరిగే పరిస్థితులను మనం చూసి మన స్పందన మారాలి. అప్పుడు వాస్తవంగా మన జీవితము విజయవంతమైంది. కానీ అవన్నీ ఎట్లయితే మార్పు రావడం కారణం ఏంటి? ఎట్లా రావాలి మార్పు? మన ప్రయత్నంతో రావాలి. మన జీవితంలో మార్పు రావాలంటే దానికి ఒక్కటే, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవి. ఫస్ట్ మనం అదృష్టవంతులే ఉండాల్సి. వీ హ్యావ్ టు బీ ఫార్చునేట్. ఫస్ట్ మనం అదృష్టవంతులు ఉంటేనే ఏమవుతుంది? మనము భక్తులు సాధుల సాంగత్యం వచ్చారు. లేకుండా ఏమవుతుంది? బ్రహ్మాండంలో తిరుగుతాం. 84 లక్షల యోనుల కింద మీద కిందనే తిరుగుతున్నట్టుంది. ఇదే నా చక్రం. కానీ ఎవరో కొన్ని బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే కాయ భక్తి లత బీజ్. గురువు ఇంకా కృష్ణ అనుగ్రహంతో ఆ వ్యక్తికి భక్తి లతది విత్తనం అవుతుంది. కనుకనే పరిస్థితులను మార్చుకోవడం ముఖ్యం కాదు. పరిస్థితులను మార్చితే జీవితం మారదు. జీవితం ఎంత మారుతుంది? భక్తుల సాధుల సాంగత్యం చేస్తుంది. దానివల్ల మార్పు వస్తుంది. ఎందుకంటే భక్తులు సాధులు ఏం చేస్తారు? నీ హృదయంలో కృష్ణ భక్తిని విత్తనంని నాటేస్తారు. ఇంకా ఎంతవరకు నువ్వు కృష్ణ భక్తునిగా మారవో అంతవరకు నువ్వు మంచి వ్యక్తిగా మారలేవు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఎవరు ఎంత నటించినా నేను మంచివాడిని, నేను ఏ విషయం చెడు ఆలోచించను, నేను ఎవరికి చెడు చేయను, అవన్నీ నటనలు. కృష్ణ భక్తులు కానంత వరకు యూ కెనాట్ బికమ్ అ గుడ్ మ్యాన్. నువ్వు ఎంత మంచిగా నటించినా అది కేవలం టెంపరీ. పర్మనెంట్గా జనాలకు చూపెట్టేదానికి వాస్తవంగా లోపల లేదు. కానీ ఎంత చూపెట్టావు? ఎక్కడ నటిస్తావు? ఎప్పుడో ఒకసారి అది బయట పడుతుంది. ఎప్పుడో ఒకసారి నీ నిజ స్వరూపం బయట పడుతుంది. ఇప్పటి యువతల ప్రాబ్లం ఏముంది? ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఏమిస్తారు? వాళ్ళు కేవలం ఇద్దరు ఒక్కరు మూడు వల్ల నటిస్తున్నారు. నేను ఎంత స్మార్ట్ ఉన్నా, నేను ఎంత మంచి ఉన్నది. కనుకనే పెళ్ళైన కొన్ని రోజులకే డైవోర్స్ అవుతుందండి. ఇంకా పెళ్లి వరకు చాలా గొప్ప విషయం. కొన్ని రోజులు అయితేనే బ్రేకప్ ఉంది. ఆ అమ్మాయిలకేం పడకూడదు బ్రేకప్ చేసుకొని. ఈ పాడవాళ్ళు పోరాళ్ళు వీళ్ళే పిచ్చోళ్ళు. వాళ్ళు ఒకరు అమ్మాయిలు ఒకరు బ్రేకప్ వేసుకుంటారు, ఇంకొక పడతారు. ఓన్లీ పర్సు గట్టిగా ఉండమని పడతారు. ఇక వీరు నన్ను వదిలేసింది, నన్ను వదిలేసుకొని నా దోస్తు నిలబడ్డది, ప్రాంతం జరుగుతుంది అని వీరు ఆలోచించి
తాగుడు ఒక రోజు చెప్తే ఊలాడుతుంది. అది ఇంకొంత చేసుకున్నది ఏం ఊలాడుతుంది. ఎందుకంటే ఆ సంబంధం అన్నది చూపుడు ఎక్స్టర్నల్ ఉండే, బయట కేవలం భాగవతం చెప్తుంది కలియుగంలో సంబంధాలు కేవలము శారీరక ఆకర్షణ మీద ఆధారపడతాడు. భాగవతం చెప్పుడుంది, 5,000 సంవత్సరాల చెప్పుడుంది, మ్యారేజెస్ విల్ బి బేస్డ్ ఆన్ ఫిజికల్ అట్రాక్షన్. ఆ వ్యక్తిలో ఏ గుణం లేకపోవచ్చు. కొన్ని అందం కలగకుండా ఒక స్టైల్ ఎక్కుండా, కొన్ని ఇట్లా ఆ పిట్టగుడు పెట్టుకుని మీద అంతా పిట్టగుడు సైడ్ కటింగ్ చేసుకొని అంతా పిట్టగుడు, ఈడగుడు అంతా దరిద్రంలో ముఖం గడ్డ నుంచి తెలుసుకొని నున్నగా ముఖం పెట్టుకుని ఎంత అందం కొట్టచ్చు. కొత్త ట్రెండ్ ఎందుకు ఓడొక దుర్మార్గం ఫిల్మ్లో వేసుకున్నాడు, నేను అట్లా వేసుకున్నాడు. అదే వాడు ఒక స్మార్ట్ కొడుతున్నాడు, నువ్వు వాడు హీరో అవుతున్నాడు, జీరో అవుతున్నాడు. కనుకనే సంబంధాలు కేవలం చూపుడు ఎక్స్టర్నల్ నటించుకునేది కాదు. ఇవన్నీ సంబంధం నటన మీదనే. కానీ నటన ఎక్క రోజులు ఆగదు. ఒక రోజు అవుతుంది బయట పడుతుంది, బయట వచ్చేసరికి సంబంధాలు వెళ్ళిపోతుంది. ఈ లైఫ్ నడుతుంది. స్పెషల్ లైఫ్ మీరు ఎక్కడన్నా అమ్మాయిల నువ్వులాగా చూసిందో ఊళ్ళో లేరు, ఊళ్ళాడతారు కొందరు, ఆ పిచ్చి అమ్మాయిలే. కానీ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ. అమ్మాయిలు చేసే సూసైడ్ రేటు, అబ్బాయిలు చేసే సూసైడ్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అన్నీ ఆకర్షణ. కానీ ఒక్క విషయం తెలుసుకోవాల్సింది, ఆ ఆకర్షణతో కడుపు ఉండదు, ఆ ఆకర్షణతో జీవితం నడుతుందా. ఇప్పుడు బైక్ వేసుకుంటారు, దినామో బైక్ వేసుకుని బట్టలు వేసుకోండి, తెలియదు తర్వాత బైక్ ఇంకొందని దినామో సొత్తుని బట్టలు కూడా వేసుకుంటాం, దాని గురించి వస్తుంటా ఒకప్పుడు బట్టలు వేసుకుంటాం, అది మంచిగా వచ్చింది. అది దినామో డ్రెస్ వేసుకుంటుంది, దీంతో దాన్ని అడుక్కోది మంచిది. ఒక చెప్పేసి ఏంటంటే నటన మీద జీవితం అద్దు, నటనతో జీవితం లేదు. అదే విధంగా అంతా నటిస్తున్నాయి, చాలా మంచోది, నేను చాలా మంచిది. కానీ కృష్ణ భక్తులు కానంత వరకు నువ్వు మంచోడు కాదు. ఇది తెలుసుకున్నాను. కనుకనే మా మందిరంలో ఇప్పుడు ఎక్కడ ఈ అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు. నేను అక్షర బిజీగా చెప్తున్నా, ఆ అమ్మాయిల కోసం అబ్బాయిలు వస్తున్నారు, అబ్బాయిల కోసం అమ్మాయిలు వస్తున్నారు టెంపుల్కి. అంత పరిస్థితి టెంపుల్ది. నేను తప్పు కాదు, నేనేం చేస్తే ఇద్దరి భక్తులుగా మారుతాను. ఇద్దరి భక్తులు మార్చి ఇద్దరికి తాగబెడతారు. అప్పుడేంటది, అప్పుడు వాళ్ళు ఎల్లకాలం ఉంటుంది. లేకుంటే ఈ నటన మీద ఆధారపడే సంబంధాలు అందరికీ నష్టం. అటువంటి నష్టం అది, అటువంటి నష్టము నటన మీద జీవితము. కనుకొని ఇక్కడ నారదుని ఏం చేస్తుండ్రు, నటన ఆపిస్తుంది, కనుకనే శ్రాపిస్తుంది. కనుకనేది ప్రేమ ఉంది, నారదుని ప్రేమ ఉంది వీళ్ళపై. కనుకనే భగవద్భక్తులు కానంత వరకు ఎవరు కూడా ఈ నటనను ఆపలేరు, ఎవరు మంచి వ్యక్తులు కాలేరు. కనుకనే నారదుని శ్రాపించే ఉద్దేశం ఏమిటి, వీళ్ళిద్దరిని మంచి భక్తులుగా మార్చాల్సింది, మంచి వ్యక్తులుగా మారాల్సింది. అదే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క ఉద్దేశం. మా టెంపుల్ కడితే మీకు ఇవి మంచి జరుగుతాయి, అవి మంచి జరుగుతాయి, ఇది అని చెప్పాం మేము. అంటే ఏమవుతాం, ఇటుపోతే ఇది అవుతుంది, అటు ఎన్నేమైనా నువ్వు మంచిగా లేకపోతే అన్నీ వేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను చెప్తా, మా టెంపుల్కి రండి, మీరు జపం చేయండి, మీకు మంచి దండ అయితే మంచి పీస్ వస్తుంది, మీకు మంచి డబ్బులు సంపాదిస్తారు మీరు అని చెప్తారు. కానీ నువ్వు మంచి వ్యక్తి కాకపోతే, నువ్వు తాగుతులా ఉంటే ఎన్ని వచ్చినా అట్టే పోతుంది.
సో కనుకనే మా మందిరంది ప్రయోజనం ఏముంది? మీకు భౌతిక విషయస్తులు కాదు, మీ మంచి వ్యక్తిగా మారాల్సి. నువ్వు మంచి వ్యక్తిగా మారినవా ఉన్నందులోనే నువ్వు పైకి వెళ్తే. మంచి వ్యక్తిగా మారితే మా భక్తులు సింపుల్, మా ఇంట్లో భక్తులు మందిరం రాక ముందు వాళ్ళ సోపుతో కూర్చుంటే, ఫ్రెండ్స్ కూర్చుంటే ఆదివారం ఆదివారం ఒక్కొక్కరికి 3-4 వేలు వచ్చిపోతుండే కొడుతాయి. 2000 పట్టిన నెలకి 8,000. ఒక్క ఆదివారం 2000 ఖర్చు పెట్టిన మినిమము నెలకి 8,000 ఖర్చు పెట్టి దేనికోసము? దీనికోసము. మళ్ళీ మీద 8,000 ఏమిటి? 8,000 రూపాయలు ఎటువైంది? ఇట్లా బయటపడ్డది. ఇప్పుడు చూడండి, మళ్ళీ అంతేకాదు వాళ్ళంగా దానింటే పరపడది. ఇంటికి పోయి పిల్లలు ఈపల కొడుతుంది. కయ్యాలు, కోట్లాటలు, పంచాయతీలు. కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ముఖాలు చూస్తే నిన్నబడ్డారు అందరూ. 8,000 సేవ్, భార్య భర్తలు పిల్లలకు సంబంధం మంచిది, ఎటు బజ చెడు సాంగత్యం లేదు. సంపాదించిన డబ్బు ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. ఎందుకు? వాళ్ళు మంచి వ్యక్తిగా మారింది. సో సంపాదించడం ముఖ్యం కాదు, ఆ సంపాదనను కాపాడుకోవడం ముఖ్యం. సో నువ్వు మంచి వ్యక్తిగా మారినంత వరకు నీ సంపాదన నువ్వు కాపాడుకోవు. సో వీరికి రాదు ఈ దీక్షలు ఆ దీక్షలు ఎవరు బలవంతం పడుతుంది. నేను చెప్తుంటా, ఎందుకు చూడడం మా ఆవిడ ఎంబడబడ్డది కనీసం 40 రోజులు తాగుంటా తినకుంటామని దీక్ష పడుతుంది. కానీ ఏమవుతుంది? సాగుల సాంగత్యం లేదు, జ్ఞానం లేదు. కనుకనే 30 రోజులు అనగానే లెక్క పెడతాడు. 6, 5, 4, 3, 2, 1. బట్టలు తీసేసినావా? మాల వాడేసినావా? ముందే నీ బుకింగ్ అయిపోతుంది ఆల్రెడీ. మళ్ళీ నేను మాకు దరిద్రం ఏం లాభం? సో కనుకనే అంటే వీళ్ళు కూర్చొని ఎందుకు అర్థం చెప్తారు? ఇక్కడ చప్పగా ఏదో వచ్చినా భోజనం పెట్టి పంపచ్చు కదా. భోజనం పెట్టిన మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం ఏముంది? మిమ్మల్ని మంచి వ్యక్తులుగా మారాలి. మంచి వ్యక్తులుగా మారినంత వరకు మీ జీవితంలో సుఖం అన్నది. ఇప్పుడు మీకు ఏం కావాల్సింది మీరు ఆలోచించి, మీకు డబ్బులు కావాలన్నా, ఆస్తులు కావాలన్నా, పొజిషన్లు కావాలి, వల్లే మంచి వ్యక్తులు కావాలి. మంచి వ్యక్తులుగా మారడం ఇంపార్టెంట్. కానీ భగవద్భక్తుల వరకు నువ్వు మంచి వ్యక్తి. కనుకనే ఆ భగవద్భక్తులే ఆ మంచి వ్యక్తే మార్గంది. మొదటి మెట్టేముంది? భక్తుల సాంగత్యం ఫస్ట్ మెట్టు. రెండో మెట్టు ఈ శ్రవణం. ఇక మూడో మెట్టు కీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక నాలుగో మెట్టు ప్రసాదం. మేము చేసేది ఇదే 4 పనులు. ABCD. మా కృష్ణ చైతన్యది ABCD. ఇవి ఏతోనేది అసోసియేషన్, సాంగత్యం. బీతోనేది బుక్ రీడింగ్, అదేంటి ప్రవచనం. సీతోనేది చాంటింగ్. ఇంకా డీతోనేది డైట్. ఈ పని ప్రిస్క్రిప్షన్. ఈ హాస్పిటల్ వచ్చావు, ఈ ABCD ఇస్తాం. భక్తుల సాంగత్యం చేయు, ప్రవచనాలు విను, జపం చేయు. ఇంకా ప్రవచనాలు విని జపం చేసి కీర్తన చేసి అలసిపోయినవా? కడుపుండా గట్టిగా ప్రసాదం. ఈ 4 పనులు చేసినవా? ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నేను మంచి వ్యక్తిగా మార్పులను ఆపలేదు. నువ్వు మంచి వ్యక్తి మారుడే. కనుకనే ఈ ఆదివారం
మీకు 4 దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఏ దొరుకుతుంది? 4 వచ్చేస్తుంది. ఏ వచ్చేస్తుంది, బి వచ్చేస్తుంది, సి వచ్చేస్తుంది, ఇంకా డి వచ్చేస్తుంది. ఏబిసి నచ్చకుండా ఒక్క పని చేయండి. ఇప్పుడు చాలా మంది పడిపోయింది, అబ్బా ఇంకెంతసేపు అబ్బా అవుతుంది, ఇంకా ఎప్పుడు ఎప్పుడు మూసాను సగం కాలైపోయింది. వర్షకాలం ఒకటి వచ్చి మళ్ళీ కాలైపోయింది. నో ప్రాబ్లం. నాకు ఒక్కడు తెలుసు, వీళ్ళు క్లాస్ ఇవ్వకుండా ఒక్కడు మాత్రం తప్పకుండా అందరూ చెప్తాడు. క్లాసులు తప్పించుకోవచ్చు కానీ ఒక్కటి ఎవరు తప్పించుకోరు. ఏంటి? చెవుల శబ్దం పోకుండా నోట్ల ప్రసాదం పోయిందా అది ఖచ్చితం మారుడే. వాళ్ళ బయట మంచి వ్యక్తిగా మారుడే, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక్కడు చేస్తే ఇంత లాభం ఉంది, బి చేస్తే ఇంత లాభం అవుతుంది, మరి ఏబిసిడి అయితే 100%, నో డౌట్ అబౌట్ ఇట్. కనుకనే మనది ఏ అయింది, ఏ నడుతుంది, బి అయిపోయింది, ఇప్పుడు వేసేది ఇప్పుడు సి చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. హరే అందరూ 11వ తేదీ రోజు పొద్దున 9:10 వచ్చేసింది. అందరం సామూహికంగా ఇక మనము భగవద్గీత పారాయణం చేసుకుందాం. హరే కృష్ణ. ప్లీజ్.